హలో అండి. ఈ వీడియోలో ఫ్లెక్సెక్స్ కాప్ ఎపిసోడ్ 2 చూడబోతున్నాం. ఎపిసోడ్ 1 ఎండింగ్లో హీరోకి ఇష్టం లేకపోయినా పోలీస్ జాబ్కి ఓకే చెప్పి అతను పోలీస్ స్టేషన్కి రావడం మనకు చూపిస్తారు. బట్ యాక్చువల్లీ ఆ రోజు 3 hours ముందు ఏం జరుగుతుందంటే హీరో బ్రదర్ హీరో రూమ్కి వెళ్ళి ఇంకా నిద్రలో ఇవాళ నీ ఫస్ట్ డే పోలీస్ జాబ్ చేయడానికి అంటే హీరో నువ్వెంత చెప్పినా నేను ఆ పని చెయ్యను, నాకు ఇష్టం లేదు అంటాడు. నువ్వు మన ఫాదర్ని ఇలాగే ఇబ్బంది పెడతావు అని హీరో బ్రదర్ అంటే అవును, అతను నా లైఫ్లోకి వచ్చినప్పటి నుంచి నా లైఫ్ పాడైపోయింది, సో నా లైఫ్ సెట్ చేసుకోవడానికి నాకు ఇదే ఛాన్స్ అంటాడు హీరో. సో హీరో బ్రదర్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. కొద్దిసేపు తర్వాత హీరో నిద్రలేచి బయటకు వచ్చేసరికి అతని మేనేజర్ మీ బ్రదర్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి వెళ్ళారు, మీ గురించి వచ్చిన న్యూస్ ఆర్టికల్స్ మొత్తం అతను చెప్పిన అబద్ధం అని చెప్పి అతని వైస్ చైర్మన్ పొజిషన్ నుండి రిజైన్ చేయడానికి అనౌన్స్ చేయడానికి వెళ్ళారు అని చెప్తాడు అతను. సో హీరో బాగా ఆలోచిస్తాడనమాట. ఫ్యూ మినిట్స్ తర్వాత హీరో బ్రదర్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మా బ్రదర్ జిన్నీస్ గురించి రీసెంట్గా వచ్చిన న్యూస్ ఆర్టికల్స్ రిలేటెడ్ మాట్లాడడానికి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అరేంజ్ చేశా అని అతను అంటుంటే హీరో అక్కడికి వచ్చి ఆ న్యూస్ ఆర్టికల్స్ గురించి నిజమేంటో నేను చెప్తా అంటాడు. సో మీడియా మొత్తం హీరో వైపు తిరుగుతుందనమాట. అతను అలాగా నడుచుకుంటూ స్టేజ్ పైకి వచ్చి ఇదంతా నీకోసమే చేస్తున్నా అని హీరో బ్రదర్తో చెప్తాడు. ఆ తర్వాత మీరు అసలు పోలీస్ ఆఫీసర్ ఎలా అయ్యారని మీడియా వాళ్ళు అడిగితే నాకు చిన్నప్పటి నుండి డిటెక్టివ్ స్టోరీస్ అంటే ఇష్టం, సో ఆ ఇన్స్పిరేషన్తో లా చదివి స్పెషల్ కేటగిరీ కింద పోలీస్ అయ్యాను అంటాడు హీరో. బట్ మీడియా వాళ్ళు హీరో చెప్పిన మాటల్ని మ్యానిపులేట్ చేసి పోలీసులు ఇన్క్యాపబుల్ కాబట్టి నాలాంటి వాళ్ళ హెల్ప్ రిక్వైర్ అయింది వాళ్ళకి అని చెప్పి ఆర్టికల్లో రాస్తారనమాట. ఆ ఆర్టికల్ చూసి హీరోయిన్ అండ్ వాళ్ళ టీం మెంబర్స్కి బాగా కోపం వస్తుంది. ఆ తర్వాత మనకు ఆల్రెడీ చూపించినట్టు హీరో పోలీస్ స్టేషన్కి రావడం, అందరూ అతనికి గ్రాండ్గా వెల్కమ్ చేయడం చూపిస్తారనమాట. ఆ తర్వాత అతని పైన హీరోయిన్ వాళ్ళ టీం ఉన్న దగ్గరికి వెళ్తే హీరోయిన్ నువ్వెందుకు వచ్చావు ఆఫీస్కి, నువ్వు వెళ్ళిపోవచ్చు అంటే లేదు నేను ఏదైనా కమిట్ అయితే కంప్లీట్ వర్క్ చేయాల్సిందే అంటాడు హీరో. ఇదేమైనా నువ్వు ఆడే పోలీస్ గేమ్ అనుకున్నావా అంటుంది హీరోయిన్. అప్పుడు అతను ఎందుకు మీరు అందరు నన్ను ఇలా ట్రీట్ చేస్తున్నారని అడుగుతాడు. అప్పుడు వాళ్ళు మీడియా వాళ్ళు రిలీజ్ చేసిన ఆర్టికల్ చూపిస్తారు. హీరో అది చూసి ఏంటి మీడియా వాళ్ళు ఇలా తప్పుగా రాశారు, నేను అసలు ఎప్పుడు ఇలా చెప్పలేదు అంటాడు. ఆ తర్వాత హీరోయిన్ నీకు ఒక సజెషన్ ఇస్తాను, నువ్వు అసలు ఇక్కడ ఏం వర్క్ చేయొద్దు, కామ్గా కూర్చొని ఇంటికి వెళ్ళిపో, మా వర్క్ డిస్టర్బ్ చేయొద్దు అంటుంది. ఆ తర్వాత మీటింగ్ ఉందని చెప్పి వాళ్ళందరూ పక్క రూమ్కి వెళ్ళిపోతారు. హీరో అతని డెస్క్ ఎక్కడుందో సెర్చ్ చేసుకొని వెళ్ళి కూర్చుంటే ఆ చైర్ విరిగి కింద పడిపోతాడు. పైకి లేచి మేనేజర్ని పిలిచి ఏంటి ఆఫీస్ ఇలా ఉంది, నాకు నచ్చినట్టు చేంజ్ అయ్యి ప్లేస్ మొత్తం అంటాడు. ఆ తర్వాత హీరోయిన్ మీటింగ్లో వాళ్ళ హయ్యర్ అఫీషియల్స్తో జిన్నీసోని ఇంకేదన్నా టీంకి ట్రాన్స్ఫర్ చేయమని అడిగితే వాళ్ళు అది కుదరదు, అతను క్రిమినల్ని క్యాచ్ చేశాడు, సో మీ టీంలోనే వర్క్ చేయాలి అని చెప్తారు. సో హీరోయిన్ సరే నేను అతన్ని కేర్ఫుల్గా వాచ్ చేస్తా అని చెప్తుంది. మీటింగ్ అయ్యాక హీరోయిన్ బయటకు వచ్చి చూసేసరికి పోలీస్ స్టేషన్ మొత్తం ఒక పెద్ద హోటల్ లాగా చేంజ్ అయిపోయి ఉంటుందన్నమాట. షెఫ్స్ అందరూ వచ్చి అక్కడ కుక్ చేస్తూ అక్కడ ఆఫీసర్స్ అందరూ తింటూ ఉంటారు. అది చూసి హీరోయిన్కి బాగా కోపం వచ్చి పైన ఉన్న ఆఫీస్కి వెళ్ళి లోపల చూస్తే హీరో ఏమో అక్కడ ఫుట్బాల్ గేమ్ ఆడుతూ ఉంటాడు. ఆమె కోపంగా సిస్టమ్ షట్ డౌన్ చేసేసి ఇక్కడ ఆడుకోవడానికి ఇదేమన్నా నీ ప్లే గ్రౌండ్ అనుకుంటున్నావా అని హీరోని అరుస్తుంది. అప్పుడు హీరో హన్సో గ్రూప్ అండ్ పోలీస్ టీం చేసుకున్న కాంట్రాక్ట్ వల్ల నేను ఇక్కడ పోలీస్ ఆఫీసర్ లాగా ఉన్నా, నువ్వు నన్ను భరించాల్సిందే, నీకు ఇంకా వేరే ఆప్షన్ లేదు అంటాడు. హీరోయిన్ టీంలోని ఇంకొక ఆఫీసర్ అక్కడ కుక్ చేస్తున్న షెఫ్స్ తింటున్న ఆఫీసర్స్ అందరినీ అరిచి మీకు ఒక 3 minutes టైం ఇస్తున్నా, ఇదంతా క్లియర్ చేసేయాలి అంటాడు. సో హీరో మేనేజర్ అదంతా క్లియర్ చేసి వాళ్ళనంతా పంపించేస్తాడు. హీరోయిన్ ఆమె టీంలో ఒక అతన్ని పిలిచి ఆ జిన్నీసో వీక్ పాయింట్ ఏంటో కనుక్కో, నువ్వు అతన్ని ఇన్స్టాలో ఫాలో అవుతావు కదా, నీకు బాగా తెలిసి ఉంటుందని అడిగితే అతను జిన్నీసోకి ఏదైనా బోరింగ్గా ఉండడం చేయడం ఇష్టం ఉండదు అని చెప్తాడు. సో హీరోయిన్ ప్లాన్ చేసి ఎప్పటి నుండో మూలబడి ఉన్న రికార్డులన్నీ తీసుకెళ్ళి హీరోకి ఇచ్చి ఈ రికార్డ్స్ అన్నీ అనలైజ్ చేసి రిపోర్ట్ ప్రిపేర్ చేయ వెంటనే అంటుంది. ఫ్యూ మినిట్స్ తర్వాత హీరోయిన్కి వాళ్ళ చీఫ్ నుండి కాల్ వస్తుంది. అక్కడికి వెళ్ళి చూస్తే హీరో ఏమో కాఫీ తాగుతూ ఉంటాడు అండ్ ఆ చీఫ్ ఆఫీసర్ హీరోకి ఇచ్చిన వర్క్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్తో జిన్నీసో రీసెంట్గా జాయిన్ అయ్యాడు, అతనికి రిపోర్ట్స్ ఎలా రాయాలో తెలియదు కదా, సీనియర్స్గా మీరే అతనికి హెల్ప్ చేయాలి అంటాడు.
సో హీరోయిన్ సారీ చెప్పి నేను హెల్ప్ చేస్తానని చెప్పి ఆ రికార్డ్స్ అన్నీ తీసుకొని హీరోని రమ్మని పిలుస్తుంది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి ఒక మిస్సింగ్ కేసు వస్తుందన్నమాట. మిస్సింగ్ కేసు అయితే బాగా బోరింగ్ ఉంటుందని హీరోయిన్ అనుకొని మిస్సింగ్ పర్సన్ని సెర్చ్ చేయడానికి మనం కూడా వెళ్దాం, జిన్నీసో నువ్వు కూడా మాతో రా అంటుంది. అలా పోలీస్ మొత్తం ఆ మిస్ అయిన 70 years ఓల్డ్ పర్సన్ వెతకడానికి వెళ్తారు. మిస్ అయిన పర్సన్ ఉన్న ఏరియా మొత్తం నడుచుకుంటూ తిరుగుతూ సెర్చ్ చేయాలని వాళ్ళు ప్లాన్ చేస్తారు. అలా నడుస్తూ తిరుగుతూ సెర్చ్ చేయడం హీరోకి బాగా బోర్ అనిపిస్తుంది. పోలీస్ టీం మొత్తం సెర్చ్ చేస్తూ ఉంటే హీరో మాత్రం అతని వాచ్ని ఫోటో తీస్తూ ఉంటాడు. కొద్దిసేపు తర్వాత ఆ ఏరియా మొత్తం బైక్లో చాలామంది తిరుగుతూ హీరోకి హాయ్ చెప్తూ ఉంటారు. హీరోయిన్కి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాదు. ఒక 5 minutes తర్వాత హీరో నేను ఆ ఓల్డ్ పర్సన్ని కనిపెట్టాను అని అనౌన్స్ చేస్తాడు. అప్పుడు బైక్లో ఒక పర్సన్ ఆ ఓల్డ్ పర్సన్ని తీసుకొస్తాడనమాట. తీసుకొచ్చి పోలీస్కి అప్పచెప్తాడు. హీరో ఈ వాచ్ ఇతను గెలుచుకున్నాడని అనౌన్స్ చేస్తాడు అందరి ముందు. యాక్చువల్లీ 10 minutes బ్యాక్ హీరో ఈ మిస్ అయిన ఓల్డ్ పర్సన్ని ఎవరైతే ఫస్ట్ కనిపెట్టొస్తారో వాళ్ళకి వాచ్ గిఫ్ట్గా ఇస్తాను అని పోస్ట్ పెట్టుంటాడనమాట. అందుకని అంతమంది పార్టిసిపేట్ చేసి ఆ ఓల్డ్ పర్సన్ని కనిపెట్టడానికి ట్రై చేస్తారనమాట. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ హీరో ఆఫీస్కి వచ్చి అతనికి అలొకేట్ చేసిన డెస్క్ పైన నేమ్ ప్లేట్ ఫిక్స్ చేసుకుంటూ ఉంటాడు. అది చూసి కూడా హీరోయిన్కి కోపం వస్తుంది. కొద్దిసేపు తర్వాత గ్యాంగ్నమ్ రివర్ దగ్గర ఒక బాడీ దొరికిందని పోలీస్ స్టేషన్కి కాల్ వస్తుంది. సో వాళ్ళందరూ ఆ ఏరియాకి వెళ్ళడానికి బయలుదేరుతారు. హీరోయిన్ మేమందరం నా కార్లో వస్తాం, నువ్వు నీ లగ్జరియస్ కార్లో రా అంటుంది హీరోతో. సో వీళ్ళందరూ హీరోయిన్ కార్లో అండ్ హీరో ఏమో అతని సొంత కార్లో వెళ్తారనమాట ఆ ఏరియాకి. చనిపోయిన అమ్మాయి బాడీ ఒక బోట్లో ఉంటుందన్నమాట. హీరోయిన్ అండ్ వాళ్ళ టీం మెంబర్స్ ఆ బాడీని ఇన్వెస్టిగేట్ చేసి అక్కడ ఉన్న ఆమె బిలాంగింగ్స్ అన్నీ తీసుకుంటారనమాట. ఆ తర్వాత హీరోయిన్ జిన్నీసు నాతో పాటు ఒక ప్లేస్కి రా, కార్ ఎక్కువ అని చెప్తుంది. నీ కార్ ఏంటి ఇంత డర్టీగా ఉందంటాడు హీరో. కామ్గా సీట్ బెల్ట్ పెట్టుకో అంటుంది ఆమె. ఆ తర్వాత వాళ్ళు ఆ చనిపోయిన మోడల్ వర్క్ చేస్తున్న ఏజెన్సీకి వెళ్తారు. ఇక్కడున్న స్టాఫ్ అందరితో మాట్లాడి ఆ మోడల్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో కనుక్కో అని చెప్పి పైకి వెళ్తుంది మేనేజర్తో మాట్లాడడానికి హీరోయిన్. హీరో సో అక్కడున్న స్టాఫ్ అందరితో మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. హీరోయిన్ పైకి వెళ్ళి మేనేజర్ని అడుగుతుంది చనిపోయిన మోడల్ గురించి. ఆమె నాకు ఏ ఇన్ఫర్మేషన్ తెలీదు, అసలు చనిపోయినట్టు కూడా తెలీదు, 2 days అయింది నేను ఆమెతో మాట్లాడి అని చెప్తుంది. సరే మీకు ఏదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ దొరికితే మాకు చెప్పండి అని చెప్పి హీరోయిన్ కిందకు వచ్చేస్తుంది. హీరో అక్కడున్న మోడల్స్తో మాట్లాడడం అబ్జర్వ్ చేసి హీరోని పిలవకుండానే కామ్గా వెళ్ళిపోతుంది. హీరో బయటకు వచ్చి నా దగ్గర వ్యాలెట్ కూడా లేదు ఆగని చెప్తున్నా కానీ ఆమె కార్ తీసుకొని వెళ్ళిపోతుంది. ఆ తర్వాత చనిపోయిన అమ్మాయి బాడీకి అటాప్సీ స్టార్ట్ అవుతుంది. ఆ నైట్ హీరోయిన్ ఇంటికి వెళ్ళాక వాళ్ళ డాడీతో కలిసి డిన్నర్ చేస్తూ ఉంటే వాళ్ళ మదర్ వచ్చి ఇలాగే ఉంటావా, ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావా అని అడిగితే నేను ఇలాగే సింగిల్గా హ్యాపీగా ఉంటాను, నాకు పెళ్ళొద్దు అంటుంది హీరోయిన్. అటు హీరో ఏమో వాళ్ళ ఫ్రెండ్ని మీట్ అయ్యి ఆ పోలీస్ టీం మొత్తం నన్ను ఇగ్నోర్ చేస్తుంది, ఆ టీం లీడ్ అయితే నన్ను ఇప్పుడు రోడ్డు పైన వదిలేసి వెళ్ళిపోయింది అని వాళ్ళ ఫ్రెండ్తో చెప్తాడు. వాళ్ళ ఫ్రెండ్ నువ్వు వాళ్ళకన్నా ఎక్కడ బాగా వర్క్ చేస్తావా అని అలా ట్రీట్ చేస్తున్నారేమో నిన్ను అంటాడు. అందుకని నెక్స్ట్ మార్నింగ్ పొద్దున్నే హీరో లేచి ఎన్ఎఫ్ఎస్ ఆఫీస్కి వెళ్తాడు అటాప్సీ రిజల్ట్స్ కనుక్కోవడానికి. హీరోయిన్ అక్కడికి వచ్చి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే వర్క్ చేయడానికి వచ్చాను, లేట్ అయిపోతుంది పదా అంటాడు. అటాప్సీ రూమ్ నార్మల్ పీపుల్కి కాదు, నువ్వు రావద్దు అని హీరోయిన్ అంటే నేను నీకు నార్మల్ పర్సన్ లాగా కనిపిస్తున్నానా అంటూ హీరో కూడా లోపలికి వెళ్తాడు. ఎన్ఎఫ్ఎస్ టీమ్ లీడ్ని మాట్లాడడానికి హీరోయిన్ పక్క రూమ్కి వెళ్తుంది. హీరో అక్కడున్న బాడీని చూసి బాగా భయపడి కింద పడిపోతాడు. కింద పడిపోయి బాగా టెన్షన్ పడుతూ ఉంటాడు అతను. అప్పుడు హీరోయిన్ అక్కడికి వచ్చి జీనియస్ ఏమైంది అంటూ అతన్ని లేపితే జస్ట్ ప్రాంక్ చేశా, నమ్మేసావా అంటూ నవ్వుతూ పైకి లేస్తాడు హీరో. ఆ తర్వాత అటాప్సీ చేసిన పర్సన్ అక్కడికి వచ్చి రిజల్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈమె స్టొమక్లో రివర్ వాటర్ కనిపించాయి కానీ బట్ అది చాలా లిటిల్ అమౌంట్, సో వాటర్లో ఎక్కువ డ్రౌన్ అవ్వలేదు అండ్ హెడ్ పైన స్ట్రాంగ్ వెపన్తో కొట్టడం వల్ల స్కల్ కూడా డ్యామేజ్ అయింది అని ఆమె చెప్తుంది. ఆ రిజల్ట్స్ విన్న తర్వాత హీరోయిన్ బయటకు వస్తారు. స్కల్ పైన కొట్టాక వాటర్లో డ్రౌన్ చేశాడా లేకపోతే వాటర్లో డ్రౌన్ చేశాక స్కల్ పైన కొట్టాడా అంటూ హీరో ఆలోచిస్తూ ఉంటే ఏంటి సడన్గా షెర్లాక్ హోమ్స్ అయిపోయావా అంటుంది హీరోయిన్. ఈ కేస్ కల్ప్రిట్ని కూడా నేనే ముందు పట్టుకుంటాను, మీకు భయంగా ఉందా అంటాడు హీరో. అప్పుడు ఆమె నవ్వుతూ
ఏదో ఒక్కసారి సక్సెస్ అయ్యావని ప్రతిసారి అవుతావు అనుకోవద్దు, నువ్వేం నిజం పోలీస్ ఆఫీసర్ కాదు అంటుంది. కల్ప్రిట్ని నేను పట్టుకోలేకపోతే వేరే టీంకి ట్రాన్స్ఫర్ అయిపోతా, బట్ కల్ప్రిట్ని ఫస్ట్ నేను పట్టుకుంటే నేను నిజం పోలీస్ ఆఫీసర్ అని నువ్వు ఒప్పుకోవాలి అంటాడు హీరో. ఆ తర్వాత వాళ్ళిద్దరు రిటర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్ళేసరికి మాకు ఒక సస్పెక్ట్ దొరికాడు అని చెప్పి వీడియో ఫోటేజ్ చూపిస్తాడనమాట జున్యోంగా. అది చూస్తూ హీరో, ఇతను డిఎన్ మీడియా యంగెస్ట్ కొడుకు తేసంగ్ అంటాడు. సో అతని సోషల్ మీడియా ప్రొఫైల్ ఓపెన్ చేసి లేటెస్ట్ ఫోటో చూస్తే హీరో, ఈ ప్లేస్ ఎక్కడో నాకు తెలుసు అంటూ నవ్వుకుంటూ బయటకు వెళ్ళిపోతాడు. అప్పుడు హీరోయిన్ జిన్నేసు అతను సొంతంగా కల్ప్రిట్ని పట్టుకుంటాడంట. పట్టుకోలేకపోతే వేరే టీంకి ట్రాన్స్ఫర్ అయిపోతానన్నాడు, సో ఎలాగైనా మనమే సక్సెస్ అవ్వాలి అంటుంది. హీరో ఒక హోటల్కి వెళ్ళి తేసంగ్ ఉన్న రూమ్లోకి వెళ్తాడు. అక్కడ వర్క్ చేస్తున్న స్టాఫ్ని బయటకు వెళ్ళమని చెప్పి ఆ ట్యానింగ్ మెషిన్ ఓపెన్ చేసి తేసంగ్ని బయటికి రమ్మంటాడు. ఒక మర్డర్ చేసి ఇప్పుడు స్పాలో బాగా రిలాక్స్ అవుతున్నావు అంటూ అతన్ని కొడతాడు. అదే టైంకి హీరోయిన్ కూడా ఆ బిల్డింగ్ దగ్గరికి వస్తుంది. బట్ అక్కడున్న సెక్యూరిటీ వాళ్ళు ఆమెను ఆపేసి, మెంబర్షిప్ ఉంటేనే లోపలికి అలో చేస్తాం, మీరు పోలీస్ ఆఫీసర్ అయితే అరెస్ట్ వారెంట్ తీసుకురండి అంటారు. అటు హీరో ఏమో, జంగినా అనే మోడల్ని చంపినందుకు నేను అరెస్ట్ చేస్తున్నా అంటూ తేసంగ్ని కొడుతూ ఉంటే అతని సెక్యూరిటీ టీం వచ్చి హీరోని బయటికి గెంటేస్తారు. అది హీరోయిన్ చూస్తుంది. తేసంగ్ లోపలే ఉన్నాడని హీరో హీరోయిన్కి చెప్తాడు. ఆ తేసంగ్ బయటకు వచ్చి వాళ్ళిద్దరిని వెంటనే పట్టుకోండి అని సెక్యూరిటీ టీంకి అనౌన్స్ చేస్తాడు. సో వాళ్ళందరూ హీరో హీరోయిన్ని అటాక్ చేయడానికి వస్తారు. అలా ఎపిసోడ్ 2 ఎండ్ అవుతుంది. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.